హాయ్ టీచర్స్, వెల్కమ్ టు కేవీఎన్ సార్ డిఎస్సి. మీ విజయమే నా విజయం. టెట్ 2 డిఎస్సి ప్రిపరేషన్కి సంబంధించిన క్వాలిటీ కంటెంట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. అందరికీ నమస్కారం. ఏపీ టెట్ 2026 పరీక్షలకు ఇంకా కేవలం 10 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ చివరి 10 రోజుల్లో ఎలా రివిజన్ చేయాలి, ఏ విధంగా చదివితే మంచి స్కోర్ సాధించవచ్చు, ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. టీచర్స్, చివరి 10 రోజుల్లో చేసే పెద్ద తప్పు ఏమిటంటే, చాలామంది విద్యార్థులు ఒకరోజు తెలుగు, మరో రోజు ఇంగ్లీష్, ఇంకో రోజు మ్యాథ్స్ అని ఒక్కో సబ్జెక్ట్ మాత్రమే చదువుతారు. కానీ చివరి 10 రోజుల్లో ఈ పద్ధతి అంతగా ఉపయోగపడదు. ఎందుకంటే పరీక్షల్లో అన్ని సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి కాబట్టి. టీచర్స్, నేను చెప్పే రివిజన్ ప్లాన్, నా సలహా ఒకటే: ప్రతిరోజు అన్ని సబ్జెక్టులను రివైజ్ చేయండి. ప్రతిరోజు ఈ 5 సబ్జెక్టులు తప్పకుండా చదవండి. తెలుగు ప్లస్ తెలుగు మెథడాలజీ, ఇంగ్లీష్ ప్లస్ ఇంగ్లీష్ మెథడాలజీ, మ్యాథ్స్ ప్లస్ మ్యాథ్స్ మెథడాలజీ, ఈవీఎస్ ప్లస్ ఈవీఎస్ మెథడాలజీ, సైకాలజీ. టీచర్స్, ప్రతిరోజు ఎలా రివిజన్ చేయాలి? ప్రతి సబ్జెక్టుకు ఇదే రివిజన్ పద్ధతి పాటించండి. ఉదాహరణకు ఈరోజు తెలుగు రివిజన్ చేస్తే రేపు తెలుగు రివిజన్ ప్రారంభించే ముందు నిన్న చేసిన తెలుగు రివిజన్ను 15-30 నిమిషాలు మరోసారి రివిజన్ చేయండి. తర్వాత ఆ రోజు తెలుగు రివిజన్ కొనసాగించండి. అలాగే మ్యాథ్స్, ఇంగ్లీష్, ఈవీఎస్, సైకాలజీ కూడా ప్రతి సబ్జెక్టు రివిజన్ ప్రారంభించే ముందు నిన్న చేసిన ఆ సబ్జెక్టు రివిజన్ను గుర్తు చేసుకొని తర్వాత ఆ రోజు రివిజన్ కొనసాగించండి. ఇలా 10 రోజులు చేస్తే చదివింది బాగా గుర్తుంటుంది. ఈ పద్ధతి వల్ల కలిగే ప్రయోజనం: ఈ విధంగా చదవడం వల్ల అన్ని సబ్జెక్టులతో ప్రతిరోజు టచ్లో ఉంటారు. ఏ సబ్జెక్టు కూడా మర్చిపోరు. పరీక్ష రోజు అన్ని కాన్సెప్ట్స్ సులభంగా గుర్తుకు వస్తాయి. మొదట్లో కాస్త కష్టంగా అనిపించినా చివరికి ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది. టీచర్స్, చివరి 10 రోజులలో చేయకూడనివి ఏమిటంటే, చివరి 10 రోజుల్లో కొత్త టాపిక్స్ ప్రారంభించవద్దు. ఇప్పటికే చదివిన నోట్స్, ముఖ్యమైన కాన్సెప్ట్స్, మెథడాలజీ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మాక్ టెస్ట్స్ మాత్రమే రివైజ్ చేయండి. ముగింపు: గుర్తుంచుకోండి టీచర్స్, చివరి 10 రోజులు చాలా విలువైనవి. ప్రతిరోజు అన్ని సబ్జెక్టులను రివైజ్ చేయండి. క్రమశిక్షణతో చదవండి. ఏపీ టెట్ 2026లో మంచి స్కోర్ సాధించాలని మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే పాజిటివ్, స్టడీ స్మార్ట్. God is always with you. Please like, share, subscribe to my channel.